నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పాలసీలు పారదర్శకంగా అమలు చేయాలి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశం ఈ నెల 24 వరకు సర్ గడువు పొడిగింపు నూతన షెడ్యూల్ ని విడుదల చేసిన ఈసీ తూర్పులో అన్నా క్యాంటీన్లను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్ మరో 2 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడి సర్ 93% పూర్తయిందని ప్రకటన పశ్చిమలో 92% ఓట్ల నమోదు ప్రక్రియ పూర్తి సర్ ప్రక్రియ వేగం పుంజుకుందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా డీఏపీ అందుబాటులో ఉంచాం అమ్మకాలపై టాస్క్ ఫోర్స్ కమిటీ పర్యవేక్షణ ఉంటుందన్న కలెక్టర్ సాయికాంత్ వర్మ ఎల్నిలో ప్రభావం వలన వర్షాలు తక్కువగా ఉంటాయన్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు వైసీపీ ప్రజల్లో ఆందోళన కలిగించడం సరికాదని హితవు వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఉన్న ఏపీని పారిశ్రామికంగానూ అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు వెలగపూడి సచివాలయంలో మంత్రులు కార్యదర్శులు హెచ్ఓడీలతో సమావేశం నిర్వహించారు అందరి సమిష్టి కృషి వల్ల రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ది సుపరిపాలనను గత 2 ఏళ్లుగా అందించగలుగుతున్నట్లు చంద్రబాబు తెలిపారు పాలసీలను తీసుకురావడం సులభమే అయినా వాటిని అమలు చేయడం అత్యంత కీలకమని పేర్కొన్నారు ఇక నుండి ప్రతి నెల ఆర్థిక నివేదికలు విడుదల చేస్తామని దానికి అనుగుణంగా రాష్ట్ర పురోగతి కోసం ప్రభుత్వ శాఖలు పనిచేయాలని చంద్రబాబు సూచించారు ఒకప్పుడు పారిశ్రామికవేత్తలను మన రాష్ట్రం మీద నమ్మకం పోయింది చాలా ఇబ్బందులు వచ్చాయి ఈరోజు మీరు చూస్తే దేశంలో ప్రిఫర్డ్ డెస్టినేషన్ ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అయితే 22,87,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ వచ్చాయి ఎంఓయూలు చేశాం ఎంప్లాయ్మెంట్ అయితే 21,30,000 మంది ఎంప్లాయ్మెంట్ వస్తుంది అయితే చెప్పడం కాకుండా కేబినెట్ తీసుకొచ్చి అన్ని కూడా ల్యాండ్ అన్ని కూడా ఇచ్చి 11,86,000 కోట్ల రూపాయల ప్రపోజల్స్ ని క్లియర్ చేశాం గ్రౌండ్ చేసే పరిస్థితికి వచ్చాం దీనివల్ల 10,42,000 మందికి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది రాష్ట్రంలో సర్ ప్రక్రియను ఈ నెల 24 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది దీంతో బీఎల్ఓలు ఈ నెల 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించే అవకాశం ఉంది జులై 31న ఓటర్ల జాబితా ముసాయిదాను ప్రచురించనున్నారు జులై 31 నుండి ఆగస్టు 30 వరకు ఈ జాబితాపై అభ్యంతరాలు క్లెయిమ్లు స్వీకరించనున్నారు సెప్టెంబర్ 28లోగా వాటిని పరిష్కరించి అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ విడుదల చేయనుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 90% పైగానే పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వివేక్ యాదవ్ తెలిపారు 13 డిస్ట్రిక్ట్స్ లో ఈ కార్యక్రమం 100% దాకా అయిపోయింది కానీ ప్రతి చోట్ల ఏఎస్డబ్ల్యూడి లిస్ట్ ఇంకా తయారు చేయాలి యాజ్ పర్ ఈసీఐ గైడ్ లైన్స్ బిఎల్ఓ లెవెల్లో మినిట్స్ రాసుకుంటారు అండ్ ఏఎస్డబ్ల్యూడి తయారు చేసుకుంటారు ఎందుకంటే మనం డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్ పబ్లిష్ చేసేటప్పటికి ప్రతి పోలింగ్ స్టేషన్లో కానీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ సిఇఓ వెబ్సైట్లో డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్తో పాటు ఏఎస్డబ్ల్యూడి లిస్ట్ కూడా మనము పబ్లిష్ చేస్తాం కాబట్టి దానిపైన క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ ఎవరైనా ఇస్తారు సో ఆ ప్రాసెస్ బాగా క్రిటికల్గా ఉంటుంది సో ఆల్ కలెక్టర్స్ దీన్ని జాగ్రత్తగా చేయాలని మేము వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము డిజిటైజేషన్ ప్రోగ్రెస్ చూస్తే 99% అయింది కానీ ఇంకా కొన్ని కాన్స్టిట్యున్సీస్లో అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్లో ఇంకా డిజిటైజేషన్ 3 to 5% మిగిలిపోయింది సో దానిపైన కూడా కలెక్టర్స్ ఫోకస్ చేస్తున్నారు తూర్పు నియోజకవర్గంలో ఓటు నమోదు ప్రక్రియను 93% పూర్తి చేశామని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పేర్కొన్నారు
ఎన్టీఆర్ సర్కిల్లో ఉన్న అన్నా క్యాంటీన్ ని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ పేదవాడు కూడా ఆకలితో ఉండకూడదనే సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిందన్నారు. కేవలం ₹5కే నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. అవసరాన్ని బట్టి మరో 2 అన్నా క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు సామాన్యుడు ఒక చోట హోటల్కి వెళ్ళి భోజనం చేయాలంటే మధ్యాహ్నం ₹100 లేని భోజనం దొరికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ముసలి వాళ్ళు ఎక్కడ ఆధారం లేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఈరోజు ₹5కి భోజనం చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి తప్పకుండా ఇంకా ముందు కూడా నగరంలో తూర్పు నియోజకవర్గంలో ఆటో నగర్ లాంటి ప్రాంతాల్లో కూడా ఈ అన్నా క్యాంటీన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ విధంగా ఈ ప్రభుత్వం ప్రజల కోసం పేదల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. దీంట్లో ఎక్కడ కూడా లోపాలు లేకుండా ఒక టీంని కూడా ఏర్పాటు చేసుకొని ప్రతినిత్యం కూడా 2 రోజులు 3 రోజులకు ఒకసారి చెక్ చేయడం, క్వాలిటీ ఎలా ఉంది, ప్రజలకు ఏమైనా ఇబ్బంది కలుగుతూ ఉందా, తినే వాళ్ళకి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా అనేటువంటి విషయాల్ని గమనిస్తూ ఉన్నాం. తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో అవసరమైనటువంటి అన్నా క్యాంటీన్లు ఇంకో 2 చోట్ల పెట్టే ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. వెంటనే ఇవి కూడా వచ్చే 3 నెలల లోపల దీన్ని ప్రారంభించుకోబోతాం. ఎలినిలో సమస్య తీవ్రతగా ఉందంటూ వైసీపీ నాయకులు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నారని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మండిపడ్డారు. గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మీడియాతో మాట్లాడారు. 2 నెలలుగా ఎల్నీనో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. 1950 నుండి 15 సార్లు మన దేశం ఎల్నీలో బారిన పడిందన్నారు. ఎల్నీలో ప్రభావం వలన వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియదన్నారు. వర్షానికి మధ్య గ్యాప్ ఎక్కువగా ఉంటుందన్నారు. రైతాంగానికి పంటకి కావాల్సిన నీరు ఉండదు కాబట్టి తక్కువ నీటితో పండే పంటలను వేసుకోమని ముందుగానే రైతులకు చెప్పామన్నారు. ముందు జాగ్రత్తగా చెరువులు నింపే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. రైతులకు అవసరమైన మేరకు యూరియా అందిస్తున్నామని చెప్పారు. ఈసారి మీరు నీరు ఎక్కువగా వినియోగించేటటువంటి పంటలకు దూరంగా అండి 2-3 పంటలు వేసుకోవాలన్నటువంటి ఆలోచనకు కొద్దిగా దూరం కండి. సో కొద్దిగా డ్రై స్పెల్స్తో మనకు రెయిన్ ఫెడ్ ఉండేటటువంటి అటువంటి పంటలు వేసుకోండి. తక్కువ నీటిని కోరేటటువంటి పంటలు వేసుకోండి. తద్వారా మనం ఈ ఎలినోని అధిగమించవచ్చు అన్నటువంటి అంశం మీద మనం ఉన్నాం. అయితే ఈసారి పర్టికులర్గా ముందస్తు చర్యలో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఆలోచన కూడా మీకు ఒక మాట చెప్తాను. అక్కడ ఇరాన్ అమెరికాకి యుద్ధం జరుగుతుందన్నటువంటి విషయం తెలుసు. 10 రోజులకు ఒకమారు యుద్ధం అయిపోతుంది అంటున్నారు. మళ్ళీ ఏదో ఒక సందర్భంలో యుద్ధం జరుగుతుంది. అయితే మరి అక్కడి నుంచి రావాల్సినటువంటి సముద్రం ద్వారా ట్రాన్స్పోర్ట్ కావాల్సినటువంటి ముఖ్యంగా మనకు రావాల్సినటువంటి ఫర్టిలైజర్స్ కొరత ఏర్పడింది అన్నటువంటి విషయం కూడా మనకు తెలుసు. కానీ ఎక్కడ కూడా కొరత కాకూడదు అన్నటువంటి ఉద్దేశంతో ముందుగానే ఎరువులకు సంబంధించి బడ్జెట్ ప్రొవిజన్లో డబ్బులు ముందుగానే పే చేసుకొని మనం ఎరువులు తెప్పించుకోవడం. కానీ ఈరోజు రైతాంగానికి తక్కువ ఇవ్వచ్చు మేము యూరియా, కానీ అవసరం మేరకు ఇస్తున్నాము శాస్త్రవేత్తలు చెప్పినటువంటి పరిణామంలో. పశ్చిమ నియోజకవర్గంలో ఓట్ల నమోదు ప్రక్రియ 92% పూర్తి చేశామని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. శ్రీనివాసరావుపేటలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. గత వారం క్రితం వరకు సర్ ప్రక్రియ అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే వెనుకబడి ఉందన్నారు. ప్రధానంగా అర్బన్ ఏరియా కావడంతో ఓట్లు థ్రెడ్ కాలేదన్నారు. మైగ్రెయిన్స్ ఎక్కువగా ఉండడం, తమ పిల్లలు చదువుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లడం లాంటి కారణాల వలన ఎన్యూమరేషన్ కార్యక్రమంలో జాప్యం జరిగిందన్నారు. అందుకే ప్రతి వార్డులో BLOలు BLAలతో సెంటర్లు ఏర్పాటు చేయడం వలన సర్ ప్రక్రియలో వేగం పుంజుకుందని గల్లామాధవి చెప్పారు. ఒక వారం క్రితం దాకా కూడా స్లోగా ఉందని చెప్పాలి. 68-70% దాకే అయిన పరిస్థితి కనపడింది. పార్లమెంట్ లెవెల్లో మిగతా అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే గుంటూరు పశ్చిమ బాగా వెనకబడి ఉన్నది కనిపించింది. దానికి కూడా ప్రధానమైన కారణం ట్రేస్ అవ్వని పరిస్థితి, లేదంటే చుట్టుపక్కల విలేజెస్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఎక్కువగా ఉండడం, వాళ్ళు తమ ఓటు వాళ్ళ విలేజెస్లోనే ఉంచుకోవాలి అని అనుకోవడం, అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి అందరూ మైగ్రేట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉండడం, చదువుల కోసం ఉన్నత చదువుల కోసం మనకి విదేశాలకు వెళ్ళిన విద్యార్థులు కూడా పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి కారణాలన్నిటి వల్ల ఇక్కడ చాలా వరకు మనకి వెనకబడిపోయిందనమాట సర్ ప్రోగ్రామ్ అనేది. ఇప్పుడు మళ్ళీ అంటే ఏదైతే డెడికేటెడ్గా ప్రతి ఏరియాలో ప్రతి వార్డులో టెంట్లు వేసి BLOలు BLAలు అందరూ
డెడికేట్ అయ్యి వాళ్ళు ఎక్కడైనా కొంతమంది చేయలేని పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి అధిక సిబ్బందిని వాళ్ళకి సహాయానికి అందించి పూర్తిగా ప్రక్రియను ఫాస్టప్ చేసి ఈరోజు 92% సర్ రావడం జరిగింది. కంప్లీట్గా మనకి దొరకనివన్నీ కూడా అన్మ్యాప్డ్ అన్నీ కూడా వాళ్ళని పక్కన పెట్టేయడం జరిగింది. కాబట్టి ఏదేమైనా ముందుతో పోలిస్తే ఈరోజు నేటికి సర్ ప్రక్రియ చాలా సమర్థవంతంగానే జరిగింది. అర్బన్ కాబట్టి మనం ఇంతకంటే కూడా 92% ఇన్ అర్బన్ అని అంటే చాలా బాగా జరిగినట్టే అని నేను అభిప్రాయపడుతున్నాను. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమం జరిగింది. మంత్రి నారాయణ పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలను అక్కడి నుంచి సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి పరిష్కరించాల్సిందిగా మరికొన్నింటిని ప్రభుత్వ శాఖలకు సిఫారసు చేశారు. ప్రభుత్వ పాలనలో టెక్నాలజీ అనుసంధానం ద్వారా అవసరం లేని బిజినెస్ రూల్స్ ని సంస్కరించుకోవాల్సి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బిజినెస్ రూల్స్ రీడ్రాఫ్ట్ చేసేందుకు ఒక కమిటీని వేయాలని నిర్ణయించారు. ఆర్టీజీఎస్ లో వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవలు, రాష్ట్రంలో యూరియా లభ్యతపై ముఖ్యమంత్రి సమీక్షించారు. పీజీఆర్ఎస్ తో పాటు వివిధ రకాలుగా వచ్చే ప్రతి ఫిర్యాదు, అర్జీని మానవతా కోణంతో పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచామని కలెక్టర్ సాయికాంత్ వర్మ పేర్కొన్నారు. ప్రతి రైతుకు ఏపీ ఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువులు అందిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. వీసీ హాల్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో రైతులు పండించిన పంటను, వాడిన ఎరువులను దృష్టిలో పెట్టుకుని వారికి అవసరమైన ఎరువులను అందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 17,534 మెట్రిక్ టన్నుల యూరియా, 3,659 మెట్రిక్ టన్నుల డీఏపీ అందుబాటులో ఉంచామని తెలిపారు. ప్రతి పంటకు ఎంత మోతాదులో ఎరువులు వాడాలనే నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఎరువులను రైతులకు అందిస్తామని అన్నారు. ప్రతి సేల్ పైన టాస్క్ ఫోర్స్ కమిటీల పర్యవేక్షణ ఉంటుందన్నారు. యూరియా డిఏపి ఈరోజు మనకి అవైలబిలిటీ పరంగా చూస్తే 15,534 మెట్రిక్ టన్స్ ఏమో యూరియా, డిఏపి ఏమో 3,659 మెట్రిక్ టన్స్ డిఏపి మనకి అందుబాటులో ఉంది. ఇందులో మనం రిక్వైర్మెంట్ యాజ్ ఆఫ్ జూలై ఈ నెలకి మాత్రమే తీసుకుంటే యూరియా అండ్ డిఏపి రెండిటి రిక్వైర్మెంట్ చూసుకుంటే యూరియా ఈజ్ అరౌండ్ 5,263 మెట్రిక్ టన్స్, డిఏపి వచ్చేసి 3,090 మెట్రిక్ టన్స్ ఈజ్ ది ఎక్స్పెక్టెడ్ డిమాండ్. అందులో ఇప్పటికి మనం టోటల్ కలిపి 8,353 యూనిట్స్ ఉంటే మెట్రిక్ టన్స్ ఉంటే అందులో 5,765 మెట్రిక్ టన్స్ ఆల్రెడీ మనం ఇప్పటికి సేల్ చేసుకొని ఉన్నాం. అంతేకాకుండా యాజ్ ఇట్ కెన్ బి సీన్ కావాల్సిన ఈ జూలై నెలకి కావాల్సిన దానికంటే ఎక్కువ స్టాక్స్ మన దగ్గర పొజిషన్ చేసి మనం అవైలబుల్గా పెట్టుకోవడం జరిగింది. 12వ వేతన సవరణ సంఘం ఏర్పాటు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట పికెటింగ్ నిర్వహించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలంటూ ఫ్యాప్టో నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నేతలు మాట్లాడుతూ టెట్ పరీక్ష నుండి సీనియర్ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్ డిఏల సమస్యలు పరిష్కరించాలని, అదేవిధంగా 30% మధ్యంతర భృతిని ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు బసవలింగారావు, కె నరసింహారావు, సుధీర్, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా పీఆర్సీ కమిటీ వేయాల్సిన పని ఉంది. సీఎం గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు నేను నా అధికారంలో రానివ్వండి, నేను వెంటనే వేస్తానని చెప్పారు. కానీ కనీసం ఉద్యోగ సంఘాలతో చర్చించడానికి కూడా టైం లేని పరిస్థితిలో ఉన్నారు. సమయం కూడా మాకు కేటాయించట్లేదు. రెండోది ఐఆర్, పక్కన ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఐఆర్ ఇచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మేము ఎంత లాస్ అవుతున్నాం. 5 డిఏలు ఉన్నాయి, ఒక్క డిఏ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. అలాగనే టెట్ను మేమేం అడుగుతున్నాం, మాన్యువల్ ఇవ్వండి, టెట్ను రద్దు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం, కూటమి 2 ఉన్నాయి. రద్దు చేయాలనుకుంటే ఒక్క నిమిషం పార్లమెంట్లో ఎన్నో చట్టాలు సవరణ చేస్తున్నారు. ఇది పెద్ద సమస్య కాదు, దీన్ని గాలికి వదిలేశారు. మా ప్రధాన డిమాండ్లు 2011కు ముందు జాయిన్ అయినటువంటి విద్యా హక్కు చట్టానికి ముందు సర్వీసులో ఎవరైతే నియామకం పొందారో వాళ్ళందరికీ కూడా టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలనేది ప్రధాన డిమాండు. అదే రకంగా 12వ పీఆర్సీ కమిషను కాలం మొదలై ఇప్పటికే 3.5 సంవత్సరాలు దాటిపోయింది. ఇంకొక సంవత్సరం ఆగితే 28 జూలై నుంచి
13వ పిఆర్సీ కమిషన్ మనం డిమాండ్ చేయాల్సిన దుస్థితి, అమలుపరచాల్సిన పరిస్థితి ఉంది. కానీ నేటికి కూడా 12వ పిఆర్సీ కమిషన్ అమలుపరచలేని దుస్థితి ఉన్నది. దీని పట్ల ఉపాధ్యాయులు, ఉద్యోగులు చాలా ఆందోళన ఉన్నారు. మేము వెంటనే ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే, గత ప్రభుత్వంలో నియమించిన చైర్మన్ రిజైన్ చేసి వెళ్ళాడు, 3.5 సంవత్సరాల నుంచి అపాయింట్మెంట్ చేయలేదు. వెంటనే 12వ పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించి 30% ఐఆర్ ఇవ్వాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. 12వ పిఆర్సీ ఏమైనా ప్రకటించాలి. 4 డిఎల్ని మాకు 5 డిఎల్ ప్రకారం ఉంది. ఆ డిఎల్ కూడా ఏమైనా ప్రకటించాలి. అలాగే ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘంలో ఎస్సీ ఎస్టీలు వచ్చే గల పదోన్నతిలోనూ మాకు సీనియారిటీ చూపట్లేదు. సీనియారిటీలో చూపించకుండా ఇప్పుడున్నటువంటి రేపు వచ్చే అంతర్జిల్లా బదిలీలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది. దాన్ని కూడా గవర్నమెంట్ పరిష్కరించాలని కోరుకుంటున్నాం. అలాగనే ఇప్పుడున్నటువంటి పిఆర్సీ కమిషన్ కూడా వెంటనే నియమించాలి. ఐవీఎఫ్ ఆధ్వర్యంలో కార్మిల్ సేవా సదన్లో నిర్వహించిన అన్న సంతర్పణ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు భాషన్ రామకృష్ణ, డాక్టర్ కోన శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ నిర్వహిస్తున్న అష్టోత్తర మహాసంతర్పణ కార్యక్రమం 11 రోజులుగా కొనసాగుతుంది. 108 రోజుల పాటు పలు ప్రాంతాల్లో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వైశ్య ఫెడరేషన్ సభ్యులు యశ్వంత్ కుమార్ తెలిపారు. ఐవీఎఫ్ సభ్యులు 11వ రోజున కార్మిల్ సేవా సదన్లో అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని రాజ్యసభ సభ్యులు భాషన్ రామకృష్ణ తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఐవీఎఫ్ సభ్యుల్ని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి మల్లిబాబు, సిటీ బస్ బాబు, గ్రంథి సురేఖ, తెడ్ల పావని, గ్రంథి ధనలక్ష్మి, బి రాము, ఉగ్గిరాల సీతారామయ్య పాల్గొన్నారు. మా స్టూడెంట్స్ యశ్వంత్, రేఖ ఇద్దరు ఒక మంచి సంకల్పంతో మరి ఒక సెటిల్ అయిన తర్వాత, అంటే సొసైటీలో ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత అనుకుని 108 రోజులు అష్టోత్తర అష్టోత్తర అన్న సంతర్పణ అంటే 108 రోజులు వీళ్ళు అన్న సంతర్పణ చేయడం కోసం సంకల్పించారు. దానిలో భాగంగా ఇవాళ ఈ కార్మిక సదన్లో 11వ రోజు ఈరోజు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా నన్ను పిలిచినందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాను. వీరు ఇట్లానే సొసైటీలో వీరి స్ఫూర్తితో ఎక్కువ మంది ఇటువంటి మంచి పనులు చేసి సమాజంలో ఉన్న లోటుపాట్లని తీర్చిదిద్దాలని, అందరూ సమానత్వంగా ఉండాలని సంకల్పించారు. కాబట్టి దీన్ని స్ఫూర్తి తీసుకుని అందరూ కూడా దీన్ని సహకరించాలని కోరుతున్నాం. రాబోయే 97 రోజులు కూడా ఈ కార్యక్రమం ఎటువంటి అడ్డంకులు జరగకుండా నిర్విఘ్నంగా సాగాలని ఆ వాసవిమాతని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే గుంటూరు జిల్లా సంబంధించి జిల్లా కార్యవర్గం, స్టేట్ కార్యవర్గం అందరూ కూడా యశ్వంత్ కుమార్కి సహకరించి తమ్ముడికి వీరందరూ ఈ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా ఎలుగొందడానికి ఈ కార్యక్రమం ద్వారా, ఈ చేసిన కార్యక్రమం ద్వారా తమ్ముడు యశ్వంత్ కుమార్కి మంచి పేరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగంలో మంచి పేరు రావాలని. పశ్చిమ నియోజకవర్గంలోని మహిళలు తమ సమస్యల పరిష్కారానికి మహిళా గ్రీవెన్స్ కు పెద్ద ఎత్తున వస్తున్నారని ఎమ్మెల్యే గల్లా మాధవి పేర్కొన్నారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మహిళా గ్రీవెన్స్ కు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ, పారిశుధ్యం, ఉపాధి కోసం, వీధి దీపాల కోసం ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తున్నామని తెలిపారు. వైన్ షాపులు ఉన్న ఏరియాలో కొందరు ఆకతాయిలు మహిళలను వేధిస్తున్నారని తెలియడంతో పోలీసులతో గస్తీ ఏర్పాటు చేశామన్నారు. స్థానికంగా శానిటేషన్ విషయంలో లేదు అనంటే ఇక్కడ ఒక బిర్యానీ పాయింట్ పెట్టి స్థానికంగా ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న పరిస్థితి మా దృష్టికి రావడం జరిగింది. అవి వెంటనే సదరు అధికారులతో మాట్లాడి ఇవాళ్లే దానికి తక్షణ చర్యలు తీసుకోమని వాళ్ళ ముందే చెప్పడం కూడా జరిగింది. మహిళలందరూ ఏదైనా సమస్యతో వస్తే అక్కడికక్కడే పరిష్కారం అయ్యే ఒక పరిస్థితి ఇక్కడ ఉంది అన్నందుకు చాలా సంతోషంగా, ముందు ఒక నమ్మకంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ నమ్మకాన్ని అదే విధంగా నిలబెడుతూ ఈరోజు సమస్య వచ్చిన తర్వాత వినడం మాత్రమే కాకుండా, అక్కడికక్కడ అధికారులకు చెప్పడం మాత్రమే కాకుండా అది అయ్యేదాకా కూడా పశ్చిమ ఆఫీసు నిరంతరం పనిచేస్తుంది. బ్యాక్ ఆఫీస్ అంతా కూడా ఫాలో అప్ చేసుకుంటూ అది ఆ సమస్య పూర్తిగా ఒక పరిష్కారం వచ్చేదాకా కూడా పనిచేస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉందండి. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. వారితో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలు అందించేందుకు సింగపూర్ ప్రభుత్వం అంగీకరించింది. ఎమ్మెల్యే అరవింద్ బాబు నర్సరావుపేటలో ఈ నెల 17న జరిగే క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం ఏర్పాట్లను పరిశీలించారు.
ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు. పల్నాడు జిల్లా ముఖ్య ద్వారమైన నర్సరావుపేటలో 30,000 మంది హాజరయ్యే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. చిన్న వ్యాపారస్తులకు, రైతులకు, విద్యార్థులకు, పారిశ్రామికవేత్తలకు సుమారు 1,500 కోట్ల రూపాయల రుణాలు అందించే భారీ ప్రోగ్రాంకు జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులు హాజరవుతారని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు తెలిపారు. భారీ రుణమేళా స్థానిక కోడెల స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు, అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పల్నాడు జిల్లా ముఖద్వారం నర్సరావుపేటకి జూలై 17వ తేదీన ఉదయం 11 గంటలకి మరి సత్తెనపల్లి రోడ్లో ఉన్న స్టేడియంకి హాజరవుతున్నారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం క్రెడిట్ అవుట్ రీచ్మెంట్ ప్రోగ్రాం. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి, వ్యవసాయదారులకి, అదేవిధంగా చదువుకునే విద్యార్థులకి, మరి వ్యాపారస్తులందరికీ కూడా లోన్ డిస్బర్స్మెంట్ చేయడానికి, అందరికి కూడా వ్యాపారాలు చేసుకుని ఆర్థిక పరంగా అభివృద్ధి చెందడానికి పల్నాడు జిల్లా ముఖద్వారంలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇప్పుడు మనం అనుకున్నట్టు మన నిర్మలా సీతారామన్ గారు హాజరవుతున్నారు. అదేవిధంగా మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారు, అదేవిధంగా మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు. నాగార్జున సంగీత, నృత్య, సాంస్కృతిక కేంద్రంలో ప్రముఖ గాయని ఎస్ జానకి సంతాప సభ జరిగింది. బ్రాడీపేటలోని నాగార్జున సాంస్కృతిక కేంద్రంలో సెక్రటరీ పిఎస్ఎన్ మూర్తి, జనరల్ సెక్రటరీ డాక్టర్ కె సూర్యనారాయణ ఎస్ జానకి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయనీమణి ఎస్ జానకితో నాగార్జున సాంస్కృతిక కేంద్రానికి ఎంతో అనుబంధం ఉందన్నారు. ఎన్నో భాషల్లో వేలాది పాటలు పాడి శ్రోతల్ని ఉర్రూతలూగించిన గొప్ప గాయని ఎస్ జానకి అని కొనియాడారు. ఆమెకు ఎన్నో అవార్డులు వచ్చాయని తెలిపారు. ఎస్ జానకి మన గుంటూరు ఆడపడుచు కావటం మన అదృష్టమని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వారు ఎన్నో పాటలు పాడారు. గోవుళ్ళు తెల్లన, గోపయ్య నల్లన అని, అలాగే అనేక కార్యక్రమాలు చేశారు. మన సంస్థ తరఫున చేశారు. అనేక పాటలు పాడారు. వారు మన మధ్య లేరంటం ఎంతో బాధాకరం. అలాగే వారి పాటలు, పాడిన పాటలు అన్నీ జీవితకాలం నిలిచిపోతాయని ఆశిస్తూ, మరి సంగీతంలో ఒక రకంగా పాడుకుంటూ పోవటం కాదు, ఎన్ని రకాలుగానో ఆవిడ ఎంత క్రిటికల్ సిచ్యుయేషన్స్లో కూడా చాలా బాగా పాడగలిగి అందరినీ మెప్పించారు. ప్రజలనే కాదు, సంగీత విద్వాంసుల చేత కూడా ఓహో అనిపించగలిగినటువంటి ఎస్పీ వకూల్ జిందాల్ ని అర్బన్ బ్యాంక్ నూతన చైర్మన్ బోనబోయిన కౌశిక్ కృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. శాల్వా, బొకేతో ఎస్పీని సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కౌశిక్ కృష్ణకు ఆశీస్సులు అందజేశారు. బ్యాంక్ ని ప్రగతి పదంలో నడిపించాలని సూచించారు. ఎస్పీని కలిసిన వారిలో కౌశల్ యాదవ్ ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాలసీలు పారదర్శకంగా అమలు చేయాలి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి. ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఆదేశం. ఈ నెల 24 వరకు సర్ గడువు పొడిగింపు. నూతన షెడ్యూల్ ని విడుదల చేసిన ఈసీ. తూర్పులో అన్నా క్యాంటీన్లను పరిశీలించిన ఎమ్మెల్యే నసీర్. మరో 2 అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తామని వెల్లడి. సర్ 93% పూర్తయిందని ప్రకటన. పశ్చిమలో 92% ఓట్ల నమోదు ప్రక్రియ పూర్తి. సర్ ప్రక్రియ వేగం పుంజుకుందన్న ఎమ్మెల్యే గల్లా మాధవి. జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ అందుబాటులో ఉంచాం. అమ్మకాలపై టాస్క్ ఫోర్స్ కమిటీ పర్యవేక్షణ ఉంటుందన్న కలెక్టర్ సాయికాంత్ వర్మ. ఎల్నిలో ప్రభావం వలన వర్షాలు తక్కువగా ఉంటాయన్న ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు. వైసీపీ ప్రజల్లో ఆందోళన కలిగించడం సరికాదని హితవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.